అన్ని పాపములు చేసిన అజామిళునికి ఎందుకు వైకుంఠ దర్శనం కలిగింది? సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అతడు చేయని దారుణమంటూ లేదు. తల్లిదండ్రుల గారాబం కారణంగా సకల పాపములు చేశాడు. పరస్త్రీ వ్యామోహంలో తల్లిదండ్రులను వదిలేశాడు. దైవారాధన పూర్తిగా మానేశాడు. కుమార్తెతోనే సంబంధం పెట్టుకుని 3 పిల్లల్ని కన్నాడు. అజామిళుడు బ్రాహ్మణుడే ఉండి కూడా కులభ్రష్టుడై జీవహింసలు చేసి మహాపరాధం చేశాడు. అలాంటి పాపాత్ముడిని మీరు విష్ణు లోకమునకు ఎలా తీసుకుని వెళ్తున్నారని నరక దూతలు విష్ణుదూతలను ప్రశ్నించారు. అప్పుడు విష్ణుదూతలు ఏం సమాధానం చెప్పారంటే, ముందుగా యమదూతలు అవివేకులని, వారికి ధర్మ సూక్ష్మములు తెలియవని నిందించారు. సజ్జనులతో సహవాసం చేయువాడు, జప దాన ధర్మములు చేయువాడు, అన్న దానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామము దానం చేయువాడు, అనాథ ప్రేత సంస్కారం చేయువాడు, మరణకాలమునందు హరి అని శ్రీహరిని, శివ అని ఈశ్వరుని స్మరించిన వారును పుణ్యాత్ములని విష్ణుదూతలు తెలిపారు. ఈ అజామిళుడు తెలిసి కాని తెలియకగాని తన మరణ సమయమున నారాయణుడి నామ జపం చేశాడని కాబట్టి అతనిని తాము వైకుంఠమునకు తీసుకుని వెళ్తున్నామని వెల్లడించారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.